అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మేము రాము అనేటువంటి ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా కనపడతా ఉన్నది. ఎందుకంటే మంత్రుల వ్యాఖ్యలు, అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక మళ్ళీ మేము అధికారంలోకి రాము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే స్వయంగా అధికారంలో ఉన్నటువంటి మంత్రులే, ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మంత్రులే ఈ వ్యాఖ్యలు చేయడం కొంత రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి వ్యతిరేకత వస్తుందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏ వర్గాన్ని కదిలించినా, నిరుద్యోగులను కదిలించినా, రైతులను కదిలించినా, ఉద్యోగులను కదిలించినా, ప్రైవేట్ రంగం వాళ్ళని కదిలించినా, ఆటోలు నడుపుకున్నటువంటి ఆటో డ్రైవర్ అన్నలను కదిలించినా, ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నటువంటి ఆ ఇంటర్నెట్ కనెక్షన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, కేబుల్ ఆపరేటర్లు, వాళ్ళని కదిలించినా, ఎవరిని కదిలించినా కానీ ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఒక వ్యతిరేకతనే కాదు కోపం, పగతో రగిలిపోతూ ఉన్నారు. ఇది వాస్తవం, కనపడతా ఉన్నది కూడా. ఇంకా ప్రధానంగా ఇంకొక రంగం ఉన్నది, పెద్ద రంగం, రియల్ ఎస్టేట్ రంగం. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకొని, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని నమ్ముకున్నటువంటి చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వెంచర్లు వేసేటువంటి బడా బడా బిల్డర్లు, ఆ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా దివాలా తీసేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇక ఊరలకు పోయి ముసలి వాళ్ళని కానీ, పింఛన్దారులను కానీ, లేడీస్ని కానీ, ఎవరిని అడిగినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకతని వాళ్ళు వెలుబుచ్చుతూ ఉన్నారు. మైకు తీసుకపోయి ఏ రైతు ముందు పెట్టినా కానీ యూరియా బస్తాల మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఆ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అక్షింతలు వేస్తూ ఉన్నారు, మంచి మంచి సుభాషితాలు చెప్తా ఉన్నారు. దేనికోసం ఇదంతా, ఎందుకింత వ్యతిరేకత వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, ప్రజలకు కావాల్సినటువంటి ఏ ఏ పనులు ఏ కాలంలో ఏవేవి చేసి పెట్టాలో దాని మీద ఫోకస్ పెట్టకుండా కంప్లీట్ డైవర్షన్ పాలిటిక్స్ని నమ్ముకోవడము, కాళేశ్వరం అని కొన్ని రోజులు, ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు, ఫార్ములా ఈ రేస్ అని కొన్ని రోజులు, లేకపోతే గొర్రెల స్కామ్ అని, బర్లా స్కామ్ అని, అదని ఇదని, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగినాయని, ఇట్లా ఏదో ఒకటి నెలల తరబడి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే. ఇప్పుడు పక్క రాష్ట్రంలో మన ప్రభుత్వం కంటే ఒక 6 నెలల తర్వాత వచ్చింది ప్రభుత్వం, అక్కడ కూటమి ప్రభుత్వం. వాళ్ళు పూర్తి స్థాయిలో ఇచ్చిర్రా ఇవ్వలేదా పక్కన పెడితే, వీళ్ళు పెట్టిన తర్వాతనే వీళ్ళని చూసే వాళ్ళు పెట్టిరు అక్కడ. ఇక్కడ వీళ్ళు 6 గ్యారెంటీలను పెడితే అక్కడ వాళ్ళు సూపర్ 6 అని పెట్టిరు. సేమ్, ఏం లేదు డిఫరెన్స్. ఇక్కడ ఉన్నటువంటి పథకాలే అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పథకాలే ఇక్కడ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ రైతు భరోసా కేసీఆర్ 10 ఇస్తే మేము 15 ఇస్తామని చెప్పారు. అక్కడ కూడా సేమ్ అలాంటిదే ఉంది ఒక స్కీము. మహిళలకు ఉచిత బస్సు పెట్టిరు, ఇక్కడ అమలవుతుంది, అక్కడ కూడా అమలవుతుంది, సేమ్ అక్కడ కూడా అలాగే ఉన్నది. ఇక్కడ రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, ఇట్లా పింఛన్ విషయంలో కానీ ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది. సో సేమ్ ఇక్కడ 6 గ్యారెంటీలు, అక్కడ సూపర్ 6. సరే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పూర్తి స్థాయిలో అప్లై చేసిర్రా, పూర్తి స్థాయిలో జనాలకు ఇస్తున్నారా, ఇస్తలేరా, ఇవన్నీ మనం పక్కన పెడితే మేము అమలు చేసేసినాం మొత్తం అని చెప్పేసి వాళ్ళు నిన్న అనంతపురంలో పెద్ద బహిరంగ సభ పెట్టుకొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నుంచి వారు, ఆ రాష్ట్ర అధ్యక్షులు, వాళ్ళందరూ కలిసి స్టేజ్ల మీదకి పట్టుకొని జెండాలు పట్టుకొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి సంబరాల సభ చేసుకున్నారు ఒకటి. సరే, అది మొత్తం పూర్తి స్థాయిలో అవుతుందా అవుతలేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. కానీ ఆ రేంజ్లో వాళ్ళు ప్రచారం చేసుకోగలుగుతున్నారు. పోనీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందా తెలంగాణ రాష్ట్రంలో? లేదు. ఎందుకంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అటకెక్కిపోయినాయి. ఎన్నడో 6 గ్యారెంటీలలో పూర్తి స్థాయిలో అమలు అయ్యేది ఒకటి ఫ్రీ బస్సు మాత్రమే. ఫ్రీ కరెంటు ఎవరికి వస్తుందో ఎవరికి వస్తుందో అర్థమవుతలేదు. వచ్చిన వాళ్ళకేమో ఫ్రీ కరెంట్ వస్తుంది, రాని వాళ్ళకేమో 100 రూపాయలు వచ్చే 200 వచ్చే కరెంటు బిల్లు 400 వస్తున్నది. కరెంటు బిల్లు కట్టుకోవడం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇదొకటి. గ్యాస్ సిలిండరు 100కో కోటికో 7కో ఒకరికి. రైతు భరోసా మనం చూసినాం, 3 సార్లు ఎగ్గొట్టి 4గోసారికి మా అమ్మ అనిపించారు, అది కూడా పూర్తి స్థాయిలో రాలేదు. ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొడంగల్లో ఉన్నటువంటి కొంతమంది రైతు భరోసా రానటువంటి రైతుల పేర్లను కూడా వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు తప్పు అయితే ప్రభుత్వం వెంటనే కౌంటర్ ఇచ్చేది ఉండే, ఇయ్యలే. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చెప్పారు. ఇది పోయింది. ఇక పింఛన్ల గురించి ఊసేలేదు. ఇట్లా ఏవి కూడా అది ఇంకోటి 6వ గ్యారంటీ యువ వికాసం అని ఉంటుంది. ఆ యువ వికాసము ఏడ ఉందో, ఏ మూలకుందో, ఏడబడుకుందో ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. 6 గ్యారంటీలలో కేవలం ఒక పావలా గ్యారంటీ ఫ్రీ బస్సు మాత్రమే పూర్తి స్థాయిలో అమలవుతున్నది. మిగతా అన్నీ కూడా అటకెక్కిచ్చేస్తాడు. గ్రౌండ్లో చూస్తే అన్ని వర్గాలలో వ్యతిరేకత వచ్చింది. రైతుల్లో భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. వ్యతిరేకత అనలేం దాన్ని, కోపం, పగ, ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నారు రైతులు.
మీరు ఊళ్ళలోకి పోతే చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం యూరియా కోసం నిలబడుతున్నటువంటి రైతులను వాళ్ళని కదిలిస్తే సారు వాళ్ళు భయంకరమైనటువంటి బూతులు తిడుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని. ఇవన్నిటి కారణం ఏంటిది? ప్రభుత్వం మీద అంత భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ గమనించిరా లేకపోతే మరి ఏమవుతుందో తెలియదు, కానీ మంత్రులు అక్కడక్కడ కొన్ని వాస్తవాలు చెప్పేస్తూ ఉన్నారు. కొంతమంది ఇంటర్నల్గా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే ఇక నేను గెలిచేది లేదు, ఏం లేదు, ఇంకా ఈసారికే ఏమున్నా అరే ఆడేడు సంపాదించుకోండి పెట్టుకోండి అని చెప్పేసి కొంతమంది మంత్రులు చెప్తా ఉన్నారు. బహిరంగంగా మన జూపల్లి కృష్ణారావు గారు, కొల్లాపూర్ ఎమ్మెల్యే, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఏమన్నారు ఒకసారి చూడండి. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదు నాకే తెలియదు. నేను గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తున్నది తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తున్నది తెలియదు. నాకు జేబుల నుంచి అంటే ఇచ్చింటే ఇస్తా చెప్తా. మరి ఎవరో ఇదానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా. ఏమంటున్నారు? మళ్ళీ నేను గెలుస్తానో గెలవడో తెలియదు. ఈ హామీకి అక్కడికి పోయి ఏమంటున్నారు? ఏంది ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవం, గృహాలకు ప్రారంభం కాదు, ఇందిరమ్మ నమూనా గృహాల ప్రారంభోత్సవ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. నేను ఏ హామీ కూడా ఇయ్యను, నేను గిది చేస్తా గది చేస్తా అని ఏ హామీ ఇయ్యను. అక్కడ స్థానికులు అడిగితే చెప్తా ఉన్నారు ఆయన, నేను ఏ హామీ కూడా ఇయ్యను. ఎందుకంటే వచ్చేసారి నేను గెలుస్తానో గెలవనో తెలియదు, నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో గెలవదో తెలియదు, మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, వచ్చినా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తామో చేయమో తెలియదు. అంటే అంత అపనమ్మకం ఎందుకు వచ్చింది ఒక మంత్రి గారికి? మంత్రి అంటే ఒక సాధారణ ఎమ్మెల్యే కాదా ఆయన, ప్రభుత్వంలో భాగం. ముఖ్యమంత్రి గారికి ఎంత పవర్ ఉంటుందో, ఎంత ప్రభుత్వంలో భాగం ఉంటుందో మంత్రులకు కూడా అంతే రకమైనటువంటి పవర్స్ ఉంటాయి. సో కాబట్టి ఒక మంత్రి ఆయన ప్రభుత్వము పోయి ఆడపోయి ఇక మేము గెలుస్తామో గెలవమో తెలియదు, మా పార్టీ వస్తుందో రాదో తెలియదు, మాకు ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు అంటున్నారంటే వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసారు. ఇక మా ప్రభుత్వం రాదు, ఇక మాకు ఇదే చివరి ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వము చేతులు ఎత్తేసారో చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది చూస్తూ ఉంటే. సో కాబట్టి కాంగ్రెస్ నాయకులకు చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 65 మంది ఎమ్మెల్యేలల్లో అందులో సగానికి సగం పైనే కొత్త గెలిచినటువంటి వాళ్ళే ఉన్నారు. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తా నేను. పాలకుర్తి ఇక చివరి ఎన్నిక అవుతుంది వాళ్ళకి, అది వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచేది లేదు, అయ్యేది లేదు, ఎందుకంటే అంత వ్యతిరేకత వచ్చింది అక్కడ. వరంగల్ జిల్లాలో 1-2 స్థానాలు తప్ప మిగతా అన్ని స్థానాలు గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ దాంట్లలో పెద్ద సగం కంటే ఎక్కువ ఓడిపోతారు ఇప్పుడు, అంత వ్యతిరేకత వచ్చింది. మహబూబాబాదు నియోజకవర్గంలో భయంకరమైనటువంటి వ్యతిరేకత, ఎక్కడ చూసినా యూరియా కొరత, రైతుల ఇబ్బందులు. చివరికి వచ్చేసరికి సీతక్క కాన్స్టిట్యున్సీ ములుగులో కూడా గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అంత వ్యతిరేకత వచ్చింది. 2018లో ఎంత ఊపు అయితే వచ్చిందో బీఆర్ఎస్ పార్టీకి, ఎవరిని పెట్టినా గెలిచేటువంటి విధంగా, ఇప్పుడు అంత భయంకరంగా ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తూ ఉన్నది. వీటితో పాటు ఇటు నల్లగొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం కానీ, ఒక ఖమ్మం అటు ఇటు ఉంటా కానీ మిగతా ఇది మాత్రము ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ తెచ్చిపెట్టింది. ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టినటువంటి జిల్లాలు 4 జిల్లాలు, ఒకటి ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగరు, వరంగల్. ఈ ఒక ఖమ్మంని అటు ఇటుగా ఆఫ్ వేసుకున్నా కానీ మిగతా ఈ 3 జిల్లాలు మాత్రం వైపౌట్ అయిపోతుంది మొత్తం, అంత వ్యతిరేకత వచ్చింది. నల్గొండ జిల్లాలోనే చూడండి ప్రధానంగా, ఇప్పుడు ఏ జిల్లాకు పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఒక మునుగోడులో ఆయన కొంత పార్టీతో డిఫర్ అయ్యి ఆయన ఇండిపెండెంట్గా కొట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ మాట ఎందుకు అన్నారు అంటే దాని వెనకాల ఇంత పెద్ద కథ ఉంది. సో కాబట్టి వాళ్ళ ఆశలు వదిలేసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలోకి రాదు అని చెప్పేసి వాళ్ళ ఆశలు వదిలేసుకున్నారు. దీంతో ఇంకా క్లియర్గా అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.